నిజంగా పైసలు కమాయించుడు చాలా కష్టమైన పని కావచ్చు. కానీ ఖర్చు చేసుడు ఎంతలనోళ్ళ కూసోని తింటే కొండలు కూడా కరిగిపోతాయి కదా. అసలు లోకం నడిచేదే పైస మీద. పైస లేకుంటే ఎవ్వరు దేకనే దేకరు, దగ్గరికి కూడా రానియరు. అందుకే ఎంత కమాయిస్తే అంత ఇజ్జతి గిట్లనే అంటారు కదా. అందుకే లోకమంతా పైస చుట్టే తిరుగుతుంది. పైస సంపాదనకే తనలాడుతుంటారు. కానీ ఒకళ్ళున్నారులా కోట్ల కోట్ల గమాయించిండు. కానీ కోట్లను ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఆగో, నిజంగా కొందరు గిట్లనే ఉంటారు కావచ్చు. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. ఈ గడ్డం చక్రవర్తి పేరు వినయ్. 33 ఏళ్ళు ఉంటాడు. కానీ అచ్చరాల 8,000 కోట్లు కమాయించిండు. 8,000 కాదు, 8,000 కోట్లు. తెలుసు కదా, 8 పక్క పొంటి ఎన్ని సున్నాలు ఉంటాయో. ఏదో కంపెనీ పెట్టి దాన్ని అమ్మితే ఇట్లా 8,000 కోట్లు వచ్చినాయట. ఇది కాదు అసలు వార్త. అసలు 8,000 కోట్ల రూపాయలని ఏం చేయాలని అర్థం కాక ఇప్పుడు తలకాయ గోడకేసి కొట్టుకుంటుండట, జొట్టు వీక్కుంటుండట, జెండు బాము అమృతాంజన్ రాసుకుంటుండట. ఈ ముచ్చట ఈయననే చెప్పుకుంటా బెంగటిల్లుతుండు. అసలైతే 8,000 కోట్లు పక్కకు పెట్టు, 8 కోట్లు వచ్చినా భూమి మీద ఆగనే ఆగరు. బంగ్లా కొనల్నా, బ్యాంకులు వేయాలన్నా, ఎవరికన్నా మిత్తి కప్పియాలన్నా, ఏదైనా దుకాణం పెట్టాలన్నా, కంపెనీ పెట్టాలన్నా అని ఆలోచిస్తుంటారు. ఈ దేశాలకు టూర్లు ఎత్తుంటారు. అనుభవించు రాజా అనుకుంటా. కానీ ఈయన మాత్రం 8,000 కోట్లు చూడంగానే ఆ పైసల మీదనే విరక్తి పుట్టినట్టు అయిందట. అయ్యో, మనం కదా చికెనో మటనో తిని తిని ఉంటే మళ్ళా తినబుద్ధి కాదు చూడు, ముఖం కొట్టినట్టు అవుతుంది. గట్ల పైసలంటే ఈయనకు కూడా గట్లనే అనిపించినట్టున్నది. ఇప్పుడు నేను బాగా ధనవంతుణ్ణి, కానీ ఏం ఫాయిదా, వీటిని ఎట్లా ఖర్చు చేయాలనో నాకు అర్థమైతే లేదు. ఈ పైకాన్ని చూస్తుంటే పానం కూడా మంచిగా అనిపించలేదు, ఎట్లెట్లనో అనిపిస్తుంది. ఏం చేయాలని చెప్పుకుంటే శాట భారతం అంతా కాగితం రాసిండు సోషల్ మీడియాలో. చూసిరా, ఒక్కొక్కలేమో ఎన్ని పైసలున్నా ఇంకా కావాలి ఇంకా కావాలని ఆపచ్చుతోని ఉరుకులాడుతుంటారు, దొంగతోవ పడుతుంటారు. ఎంత ఉన్నా తర్వాత తరమూల కూడా కావాలని ఆశపడుతుంటారు. కానీ ఈయన మాత్రం అరుణాచలం సినిమాల రజనీకాంతం లెక్కనే మారిపోయిండు. ఇక చూసి చూసి పైసలద్దు ఏవద్దు అంతా మాయా అనుకుంటా సన్యాసంలా కాలుతాడా ఏంది. యోగిట్లా భయపడుతురట ఈ పిల్లగాని ఇంట్లోళ్ళు.